దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 284. అర్ధరాత్రి టైం 1 అవుతుండగా బేబీ హగ్ ఫ్యాక్టరీ ముందు హేమచంద్ర కార్ దిగుతాడు. కాస్త దూరం నుంచి గేటు దగ్గర ఉన్న ఇద్దరి సెక్యూరిటీస్ చూస్తూ ఉండగా హేమచంద్రకి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఆ కాల్ చూసి సెక్యూరిటీకి దూరంగా వెళ్ళి లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఏమైంది, ఫ్యాక్టరీకి వెళ్ళావా అంటూ వివేక్ మాటలు వినిపిస్తుంటాయి. ఇప్పుడే ఫ్యాక్టరీ ముందు కారు దిగాను, బయట సెక్యూరిటీ ఉన్నారు అని చెప్తాడు. నువ్వు ఎవరో వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, ఏదో ఒకటి చెప్పి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళు. చూడు, ఖచ్చితంగా ఇంకొక 15 మినిట్స్లో నువ్వు ఆ ప్రొడక్ట్లో పాయిజన్ కలుపుతున్నట్టుగా నాకు ఫొటోస్, వీడియోస్ రావాలి. 15 మినిట్స్లో రాకపోతే నెక్స్ట్ 16 మినిట్స్లో ఇంటర్నెట్లో నీ భార్య కూతురు ఫోటోల్ని న్యూడ్గా చూస్తావు అని హెచ్చరిస్తాడు. లేదు లేదు, పాయిజన్ కలుపుతున్నట్టుగా ఫొటోస్, వీడియోస్ మీకు సెండ్ చేస్తాను. దయచేసి ఆ ఫొటోస్ మాత్రం నెట్లో పెట్టకు అంటూ బతిమిలాడతాడు. ఓకే, త్వరగా వెళ్ళి ఆ పని కానివ్వు. ఎంత త్వరగా ఆ వీడియోస్ నా దగ్గరికి వస్తే అంత మంచిది. లేదంటే మాత్రం నీ కర్మ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వివేక్ పక్కనే గాయత్రి, చంద్రమౌళి కూడా ఉంటారు. ఏమంటున్నాడు అని అడుగుతుంది గాయత్రి. ఆ రమ్య, సులోచన న్యూడ్ ఫొటోస్ నీ ఫోన్లో ఉన్నాయి కదమ్మా. మరో 15 మినిట్స్లో అక్కడ పాయిజన్ కలుపుతున్నట్టుగా వీడియోస్ రాకపోతే 16 మినిట్స్లోనే ఆ ఫొటోస్ నెట్లోకి వెళ్ళిపోవాలి అంటూ తల్లికి కూడా ఆర్డర్ వేస్తాడు. అక్కడ నుండి రెస్పాన్స్ రాకపోతే నెట్లో అప్లోడ్ చేయటానికి నేను రెడీగానే ఉన్నాను అంటుంది గాయత్రి. ముందు ఆ ప్రొడక్ట్లో పాయిజన్ కలుపుతున్నట్టుగా వచ్చిన ఫొటోస్ మనకు అందితే చాలు, ఇక ఆ సామ్రాట్ని ఒక ఆట ఆడుకోవచ్చు అంటాడు వివేక్. అవును, ఈ రాత్రితో సామ్రాట్ పూర్తిగా నాశనం కావాలి అంటాడు చంద్రమౌళి. వాళ్ళ మాటలు వింటున్న సులోచనకి, రమ్యకి చెమటలు పడుతుంటాయి. టెన్షన్తో ఇద్దరి కళ్ళల్లోనూ కన్నీళ్లు వర్షిస్తుంటాయి. ఇక్కడ హేమచంద్ర సెక్యూరిటీని చూస్తూ గేట్ దగ్గరికి వెళ్తాడు. నమస్కారం సార్. ఏంటి సార్ ఇప్పుడొచ్చారు అని అడుగుతారు ఇద్దరి సెక్యూరిటీలు. అది బేబీ హగ్ ప్రొడక్ట్ రేపు ప్యాకింగ్కి వెళ్ళేది ఉంది కదా, దానికి నేను చేయాల్సిన కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అది చూసుకొని వెళ్దామని వచ్చాను అంటాడు తడబడుతూ. అది ఈ టైంలో ఎందుకు సార్, రేపు ఉదయమే రావచ్చు కదా అంటాడు సెక్యూరిటీ గార్డ్. అంటే అది ఇప్పటి నుంచి చేస్తేనే రేపు ఉదయానికి అవుతుంది, మళ్ళీ రేపు టైంకి వర్క్స్ కాకపోతే కష్టం కదా, అందుకే ఇప్పుడు వచ్చాను అంటాడు అదే తడబాటుతో. అది సార్, ఒక్కసారి సామ్రాట్ సార్కి కానీ వినోద్ సార్కి కానీ ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తే నేను మిమ్మల్ని లోపలికి పంపిస్తాము అంటారు సెక్యూరిటీస్. ఈ టైంలో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకు? అయినా నేను రోజూ వచ్చేవాణ్ణే కదా, నేనేదో కొత్త అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి అంటాడు హేమచంద్ర. అవును సార్, రోజు వచ్చేవారు కదా, ఏదో వర్క్ ఉందని చెప్తున్నారు కదా, పోనివ్వు అని ఇద్దరు సెక్యూరిటీస్ అనుకొని హేమచంద్రని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. హేమచంద్ర కంగారు పడుతూనే ఆ ఫ్రీజర్ స్టోరేజ్లోకి వెళ్తాడు. అక్కడ ప్యాకింగ్కి రెడీగా ఉన్న కొన్ని టన్నుల ప్రొడక్ట్ని బాధగా చూస్తూ పాకెట్ల నుండి వివేక్ పంపించిన పాయిజన్ బాటిల్ తీశాడు. ఆ తప్పు చేయటానికి హేమచంద్రకి కన్నీలాగటం లేదు. భార్య కూతురుతో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తొస్తుంటాయి. ఇక్కడ వివేక్ వాళ్ళు హేమచంద్ర పంపించబోయే ఫొటోస్, వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటారు. టైం గడిచే కొద్దీ హేమచంద్ర భయపడుతూనే కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ ఆన్ చేసి వీడియో చేస్తూ ఆ పాయిజన్ బాటిల్లో ఉన్న పాయిజన్ ఆ ప్రొడక్ట్లో కలుపుతూ వీడియోస్ తీస్తుంటాడు. ఆ వీడియోస్లో
బేబీ హగ్ లోగో కూడా కనిపిస్తుంటుంది. ఆ లోగో కవర్ చేస్తూ వీడియో తీయాలని వివేక్ ఆజ్ఞతో అలా వీడియో తీస్తున్నాడు. కోట్ల రూపాయల విలువ చేసే కొన్ని టన్నుల పౌడర్‌లో ఆ బాటిల్‌లో ఉన్న పాయిజన్ అంతా కలిపేసి తీసిన వీడియోస్‌ని, ఫోటోస్‌ని వివేక్‌కి సెండ్ చేస్తాడు. ఆ ఫోటోస్ చూసుకొని వివేక్, గాయత్రి, చంద్రమౌళి సంతోషపడుతుంటే రమ్య, సులోచన కొంతమంది పిల్లల ప్రాణాలు బలి కాబోతున్నందుకు తట్టుకోలేక కుమిలిపోతుంటారు. ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో తెలియని సామ్రాట్ శక్తి పక్కన పడుకొని గాఢమైన నిద్రలో ఉంటాడు. ఉదయం టైం 6 అవుతుంటుంది. సామ్రాట్ లాన్‌లో చైర్‌లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతుంటే వినోద్ పింకీతో కలిసి క్రికెట్ ఆడుతుంటాడు. తమ్ముడు, కూతురు ఆటలు చూసి సామ్రాట్ నవ్వుకుంటూనే పేపర్ చదువుతుంటాడు. బేబీ బంపుతో కనిపిస్తున్న చరిత కాఫీ కప్పులతో అక్కడికొచ్చి, "కాఫీ తీసుకోండి బావగారు" అంటుంది. "ప్రెగ్నెంట్‌తో ఉండి నువ్వు తీసుకొచ్చావేంటమ్మా? శక్తి లేదా?" అని అడుగుతాడు సామ్రాట్ పేపర్ ఫోల్డ్ చేస్తూ. "శక్తి పూజ చేసుకుంటుంది బావగారు. అయినా కాఫీ ఇవ్వటం పెద్ద పనా ఏంటి?" అని చరిత నవ్వుతూ వాళ్ళ బావగారికి కాఫీ అందిస్తుంది. "ఇక ఆటలు చాలే వినోద్, కాఫీ తాగుదురా" అని సామ్రాట్ పిలవగానే, "వస్తున్నాను అన్నయ్య" అని చెప్పి, "మళ్ళీ రేపు మార్నింగ్ ఆడుకుందాం పింకీ. నువ్వెళ్ళి స్కూల్‌కి రెడీ అవ్వు" అంటాడు వినోద్. "సరే బాబాయ్" అని చెప్పి పింకీ స్టెప్స్ వైపు వెళ్తుంటే వినోద్ కాఫీ తీసుకోవడానికి వాళ్ళ దగ్గరకొస్తుంటాడు. పింకీ ఆడుతూ పాడుతూ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళబోతుండగా తన కాలు స్లిప్ అయ్యి అమ్మా అని నొప్పితో అరుస్తూ కింద పడుతుంది. అది చూసి సామ్రాట్, వినోద్, చరిత కంగారు పడుతుంటారు. "అమ్మ పింకీ" అంటూ సామ్రాట్ చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కకు పెట్టి ఫాస్ట్‌గా కూతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పటికే పింకీ కాళ్ళు నొప్పితో ఏడుస్తుంటుంది. అక్కడ ఉన్న చరిత, వినోద్‌తో పాటు శక్తి, రాజశ్రీ కూడా కంగారుగా అక్కడికి చేరుకుంటారు. పింకీ కాలు నొప్పితో హీరో అంటూ ఏడుస్తుంటే సామ్రాట్ కూతుర్ని దగ్గరకు తీసుకొని విలవిలలాడిపోతూ పింకీ కాలు చూస్తుంటే అప్పటికే మడిమ దగ్గర స్వెల్లింగ్ వస్తుంటుంది. ఈలోపు విక్రమాదిత్య గారు, ప్రభావతి కూడా అక్కడికి చేరుకుంటారు. శ్రీ శక్తి కంగారు పడుతూ, "కాలుకి ఏమైనా అయిందో ఏమో సామ్రాట్, త్వరగా పింకీని హాస్పిటల్‌కి తీసుకెళ్దాం" అంటూ తొందర పెడుతుంది. "అవును, త్వరగా పింకీని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళండి" అంటూ అందరూ తొందర చేస్తారు. కొద్దిసేపటికి ఓ హాస్పిటల్‌లో బెడ్ మీద పడుకున్న పింకీ కాలుకి డాక్టర్ కట్టు కడుతూ, "వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఫ్రాక్చర్ ఏమీ లేదు కాబట్టి 2 రోజుల్లో నార్మల్ అవుతుంది. పాపకి ఇంజెక్షన్ చేశాను కాబట్టి కొద్దిసేపు మా అబ్జర్వేషన్‌లో ఉంచి ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. కాకపోతే ఒక్క 2 రోజులు పాపని జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్తాడు డాక్టర్. డాక్టర్ మాటలు విని సామ్రాట్, శక్తి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. చేసిన ఇంజెక్షన్‌కి పాప కొద్దిసేపు నిద్రపోతుంది. ఆ నిద్రలో పెయిన్ తగ్గుతుంది. ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాప నిద్రపోయి లేచాక మేం మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాము. ఆ తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అంటాడు డాక్టర్. ఓకే డాక్టర్ అంటాడు సామ్రాట్. అప్పటికే పింకీ నిద్రకి కళ్ళు మూసుకుంటే అప్పటి వరకు టెన్షన్ పడ్డ సామ్రాట్ ప్రేమగా కూతురు తల నిమురుతూ, "ఎంత భయపెట్టిచ్చావు తల్లి. నీకేమైనా అయిందేమో అని నా ప్రాణం అల్లాడిపోయిందిరా" అంటాడు. సామ్రాట్‌కి కూతురి మీద ఉన్న ఎఫెక్షన్ శక్తికి తెలుసు కాబట్టి సామ్రాట్ చేపట్టుకొని, "పింకీకి ఇంకేమీ కాదులే సామ్రాట్, భయపడకు" అంటుంది. "నిజంగానే పింకీ గురించి టెన్షన్ పడ్డాను శక్తి. తనకేమైనా అయితే నా ప్రాణం పోతున్నట్టే ఉంటుంది" అంటాడు పాప మీద ఎమోషనల్ అవుతూ. 2 రోజుల్లో నార్మల్ అవుతుందని చెప్పారు కదా! ఇక వర్రీ అవ్వకు. ఇంటి దగ్గర మన ఫోన్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ముందు ఫోన్ చేసి చెప్పు అని శక్తి అంటూ ఉండగానే వినోద్ దగ్గర నుంచి సామ్రాట్‌కి కాలొస్తుంటుంది. లిఫ్ట్ చేసి ఉన్న విషయం చెప్తాడు. ఆ మాటలు విని వినోద్, విక్రమాదిత్య గారితో సహా అందరూ రిలాక్స్ అవుతారు. పాప ఇప్పుడు నిద్రపోతుంది. నిద్ర లేచి డాక్టర్ మరొకసారి చెకప్ చేశాక ఇంటికి చేరుకుంటాము.
ఇక ఉంటాము అని చెప్పి సామ్రాట్ ఫోన్ పెట్టేస్తాడు. పింకీ నిద్రపోతుంది కదా, మనం బయట వెయిట్ చేద్దాం పద సామ్రాట్ అని చెప్పి శక్తి సామ్రాట్ని తీసుకొని రూమ్ నుంచి బయటకొస్తుంది. అలా ఇద్దరు బయటకొచ్చేసరికి అక్కడ కాస్త టెన్షన్ పడుతూ భరత్ చైర్లో కూర్చొని ఉంటాడు. ఇద్దరు భరత్ని అక్కడ చూసి ఒకరికొకరు మొహాలు చూసుకొని దగ్గరికి వెళ్తారు. ఏమైంది భరత్, ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది శక్తి. తన మాటతో భరత్ వాళ్ళిద్దరి వైపు చూసి ఓ మీరా అంటూ చైర్లో నుంచి లేస్తాడు. ఏంటి ఏదో టెన్షన్గా కనిపిస్తున్నావు అడుగుతాడు సామ్రాట్. రాత్రి నుంచి సౌమ్యకి వామిటింగ్స్, కళ్ళు కూడా తిరుగుతున్నాయంట. ఎందుకైనా మంచిదని తనని హాస్పిటల్కి తీసుకొచ్చాను. తనకి ఏమైందోనని కొంచెం టెన్షన్గా ఉంది. కొద్దిసేపు కిందట సౌమ్య లోపలికి వెళ్ళింది. డాక్టర్ తనని చెక్ చేస్తుంది అని చెప్తాడు భరత్. అవునా అని అంటుండగానే నాకేమీ కాలేదు బావా, నువ్వేమీ టెన్షన్ పడకు అంటూ ఒక రిపోర్ట్ పట్టుకొని సౌమ్య అక్కడికి నవ్వుతూ వస్తుంది. భరత్ తనని దగ్గర తీసుకొని వచ్చావా సౌమ్య, డాక్టర్ ఏమన్నారు, ఎందుకు నీకు కళ్ళు తిరిగాయంట అని కంగారుగాని అడుగుతాడు. సౌమ్య నవ్వుతూ సిగ్గుపడుతుంటే శక్తి తన సిగ్గుని కాస్త అర్థం చేసుకొని తన చేతిలో ఉన్న రిపోర్ట్ తీసుకుని చూస్తుంది. రిపోర్ట్ చూడగానే శక్తి కూడా నవ్వుతూ కంగ్రాచులేషన్స్ భరత్, మీరు పేరెంట్స్ కాబోతున్నారు అని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ప్రొడక్ట్లో పాయిజన్ కలుస్తుందనే విషయం సామ్రాట్ తెలుసుకోగలుగుతాడా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.